అందరికీ నమస్కారం. ఈరోజు అచంచలమైన విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మన మీద గురుతరమైన బాధ్యత ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించాల్సిన అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లా, కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో గాలిలో రావడం, గాలిలో పోవడం కాకుండా ఒక వేవ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కార్యవర్గం మీద బాధ్యత ఉంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ, అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ, స్థానిక సంస్థలను బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలి. దానికి అందరూ కూడా సమాయత్తం అవడమే కాకుండా మిత్రపక్షాలతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్దాం. ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని కార్యక్రమాలను చేరువుగా తీసుకువెళ్ళాలంటే ఈ కార్యకర్తలే అవసరం. బూత్ కమిటీ నుంచి క్లస్టర్ కమిటీ దాకా కూడా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. దయచేసి వెంకటరమణ చౌదరి గారికి చక్కగా అనుభవంతో కష్టంగా చేయగల శక్తి ఉంది. అలాగే నవీన్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఇతర కార్యవర్గ సభ్యులంతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో మీరు మీటింగ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. కమిటీ వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ వేసుకొని అక్కడ లోటుపాట్లు తెలుసుకొని ఎక్కడైనా సమన్వయం లోపంటే సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళమని కోరుకుంటూ, ఇప్పుడు మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, బొడ్డు భాస్కరరావు గారు మంచి మిత్రులు, ఆయన లేని లోటు ఉన్న ఆయన కుమారుడి వాళ్ళ వెంకటరమణ గారికి అవకాశం వచ్చింది. రుడా చైర్మన్గా కూడా సమర్థమైన పరిపాలన అందిస్తున్నారు. ఇక్కడున్న పెద్దలందరూ మా అందరి సపోర్ట్ ఉంటుంది. మా ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ సమన్వయం ఉంటాం. రంగారావు గారి అనుభవంలో ఉన్నారు. ఏమి చేయగలరో రేపు స్థానిక సంస్థలు చేసి చూపించాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల మరొకసారి గోదావరి జిల్లా 8 నియోజకవర్గాలు, ఇవాళ మండపేట వదిలేస్తున్నారు మీరు, రేపు మండపేట కూడా కలుపుకోవాలి. మండపేట కూడా మన జిల్లాలో కలిసింది. అందువల్ల 7+1 8 నియోజకవర్గాలు జిల్లాలోనే, రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అవబోతుంది. దీన్ని కంచుకోటగా మార్చడంలో మీ ప్రమేయం ఉంటుందని సవినయంగా మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ఒకటి, చంద్రబాబు గారు చేసే కృషికి మీ అందరి మద్దతు అవసరం, మీ అందరి కృషి అవసరం. రాత్రింబోళ్ళ కష్టపడుతున్న నాయకుడు, దానికి మద్దతుగా నిలబడుతున్న పవన్ కళ్యాణ్ గారు, దానికి పూర్తిగా సహకరించి ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ గారు, వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో అర్థం చేసుకొని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళండి. సోషల్ మీడియా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న నాయకులకి గుణపాఠం చెప్పండి అని సవినయంగా మనవి చేస్తూ సెలవు.